రావట్లేదేంటి? శుభు ఆఫీస్కి వెళ్తున్నావా? అవును చేయకూడి, మా సార్ ఇవాళ తొందరగా రమ్మన్నాడు, నాకే లేట్ అయిపోయింది. వెళ్ళొస్తా. ఎలాగో లేట్ అయింది కదా, ఆఫీస్కి సెలవు పెట్టొచ్చు కదా. సెలవు పెట్టి చేసే పనే ఉంది ఇక్కడ. అయితే నీ కథ రాయడం చూడాలి, లేదంటే ఆముదం గడు బాటిల్ ఖాళీ చేయడం చూడాలి. అది కాదు సుబ్బు, నిన్ను సత్కారం కోసం ఆగమన్నాను. కార్యమా అంటే అర్థం కాలేదా? మంచి పని అని. ఓ మంచి పనా? అలాగైతే ఆగుతాను. ఏ గుళ్ళోనైనా అన్నదానం చేస్తున్నావా? కాదు, నేను అమ్మాయిని లవ్ చేశాను, ప్రపోజ్ చేయాలి, ఎలా చేయాలో నువ్వు చెప్తావని. ఇది సత్కార్యం కాదు, సైతాన్ కార్యం. ఇలాంటివన్నీ నన్ను అడక్కు. అది కాదు సుబ్బు, ఇలాంటివన్నీ మన యూత్ కాకుండా ఇంకెవరు డిస్కస్ చేస్తారు చెప్పు? సుబ్బాబు 403లో తలమాసినోడికి నీ బైక్ అడ్డంట వచ్చి తీయమంటున్నాడు. వెళ్తుంటే తలమాసినోడు అడ్డాడు, అందుకే లేట్ అయింది. వెళ్ళొస్తా. సుబ్బు సుబ్బు ఏం చెప్పకుండా వెళ్తావేంటి? ఇదిగో ఇంకోసారి ఇలాంటివి నాతో డిస్కస్ చేసావంటే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయిస్తా. చెక్కోడి, ఇంతకీ సుబ్బుబాబుని ఏమడిగావు? నీకెందుకురా, నువ్వు ఆర్చేవాడుగా తీర్చేవాడుగా? ఆఫ్ ఇస్తే ఆర్చేవాడిని, ఫుల్ ఇస్తే తీర్చేవాడిని. పాటలు రా, పాడతావా? ఫుల్ ఇస్తే ఘంటసాల్లో పాడతాను, ఆఫ్ ఇస్తే బాల్లో పాడతాను. మరి చీప్ లిక్కర్ ఇస్తే? రైల్లో ముష్టంలో పాడతాను. అసలు విషయం ఏంటో చెప్పు. నేను అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, ఎలా చేయాలో చెప్పు. మరి ఆ విషయం చెప్పవే. నువ్వు ఒక చోట నిలబడి ఉంటావు, టౌన్ లో నుంచి అప్పుకి అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి వెనక 4 రౌడీలు పరిగెడతారు, అది చూసి నేను వాళ్ళని కొట్టాలి. ఆ అమ్మాయి నన్ను చూసి గట్టిగా వాటేసుకొని ఐ లవ్ యూ చెప్తుంది, అంతేనా? అది కాదు. మరేంటి? అమ్మాయి దగ్గరికి నువ్వు పట్టుకెళ్ళి ఐ లవ్ యూ చెప్తావు. అమ్మాయి సిగ్గుపడుతూ తీసుకుంటుంది. నిజంగా తీసుకుంటుందా? టైం బాగుంటే చాలా బీర్ అవుతుంది చెక్కోడి. అవును కరెక్టే, నువ్వు వెళ్ళు. యాడికి వెళ్ళేది? ఐడియల్ దుబ్బేసినావు, మందుకు డబ్బులు ఇవ్వా? ఇది కామన్ ఆమ్దం. ఒక రైటరు ఇంకో రైటర్ ఐడియాలు కొట్టేస్తాడు, ఇంకోడు మామగారు ఆస్తి కొట్టేస్తాడు. నేను జస్ట్ నీ ఐడియా కొట్టేశాను అంతే. ఒకరి కష్టం కొట్టేసినాడు, ఎవడు బాగుపడింది లేదు. ఎలవా, నీ ప్లాన్ ఆస్టిజ్ గా చేస్తే నీ ప్లాన్ కొట్టేసినట్టు, దాంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే నేనే క్రియేట్ చేసినట్టు. సరే అది చూద్దాం, దేవుడు ఉంటాడు. ఉన్నాడులే, వెళ్ళు. వీడు చూడ్డానికి కర్రగా ఉన్న కలర్ఫుల్ ఐడియా ఇచ్చాడు, ఇది ఫాలో అయిపోతూ కూడా. చెక్కోడి ఒళ్ళేలా ఉంది? అదే అర్థం కావట్లేదు. అన్నం తినాలనిపించట్లేదు, వాటర్ తాగాలనిపించట్లేదు. దీన్ని ప్రేమ అంటారేమో. కాదు, పిచ్చి అంటారు. పద్దు, నా ప్రేమను అర్థం చేసుకో, ఎలాగైనా మన పెళ్లి జరిగిపోవాలి. మా బాబు విషయం తెలిసిందనుకో నీ పెళ్లి చేస్తాడు. ఎందుకు పద్దు, నీ బావ పేరు చెప్పి నాకు భయపెట్టిస్తావు, నేనేమో నీకు 4 కాళ్ళు అని భయపెట్టిస్తా. అవసరమా? అదిగో నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. మరి ఏం చేయమంటావు పద్దు? మన ఊరికేమో హౌరామెల్ రాదు, నాకేమో ఎలాగైనా సరే నిన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు దేశానికి ప్రధానమంత్రి కావాలనుంది, అవుద్దా? పద్దు, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంటే గానీ ఇక్కడ నుంచి వెళ్ళను. ఇదిగో తీసుకో. ఏంటది? రబ్బర్ పువ్వు. ఎందుకు? లవ్వు. పువ్వుకి లవ్వుకి సంబంధం ఏంటి చెక్కోడి? నువ్వు మామూలుగా డైలాగ్ చెప్తేనే ఎవరికి అర్థం కాదు, ఇలాంటి నాట్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్తే ఇంకెవ్వరికి అర్థం కాదు. అది కాదు పద్దు, అప్పుడంటే మీ ఇంట్లో మందార పువ్వు పూసేది కదా, తీసుకొచ్చి ఇచ్చేవాడిని. ఇదేమో హైదరాబాదు, ఇక్కడ పువ్వులు ఉండవమ్మా, అందుకే ప్లాస్టిక్ పువ్వు తీసుకొచ్చాను. ఎప్పుడు ఒకప్పుడు నేను నిన్ను చంపకుండా దేవుడే రక్షించాలి. అదంతా ఎందుకు పద్దు, నీకోసం ఏం చేయాలి చెప్పు, చేసేస్తాను. ఏదైనా చేస్తావా? అయితే వెళ్ళి కొండ మీద కోతిని తీసుకురా. కొండ మీద కోత? అది తెలియదు గాని గుళ్ళో కోత అయితే తెస్తా. ఏదో ఒకటేడు. నేను తెచ్చే తిండే కావాలి దీనికి, నేను మాత్రం అక్కర్లేదు. చిన్న అంటే నాకు ఇష్టం, అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఏం చూసి ప్రేమించావు? అమ్మా నాన్న ఎవరో తెలియని గాలి వెధవా. డాడీ ఏ కాదా? అయితే అమ్మా నాన్నలు ఎవరో చెప్పమను, వీడి కులమేంటో చెప్పమను, గోత్రం ఏంటో చెప్పమను. గాలికి పుట్టి గాలికి పెరిగిన ఓ పనికి మాలిన వాడిని నేను అల్లుడి చేసుకోవాలా? వీడు నిన్ను ప్రేమించలేదు,
నీ ఆస్తికి గ్యాలం వేశాడు. ఏయ్, నా కూతురు రమ్మంటే వచ్చాడువేనా? ఆ అరుపులేంటే ఎవరన్నా ఇంటే నాకు ఏదన్నా అయిందనుకుంటారు. మీరు సీరియల్ చూస్తున్నారా? అవునే, మా ఆఫీసులో అరుణ అనే అమ్మాయి ఈ రోజు సీరియల్లో కనిపిస్తుందట, అందుకే చూస్తున్నాను. ఇందాకటి నుంచి ఏంటి అరుపులు అంబులెన్స్ లాగా? నాకు హార్ట్ అటాక్ వచ్చి నేను అంబులెన్స్ ఎలా సూచించే సీరియల్ చూస్తారా? చవురుకో, ఇందాక నుంచి చూస్తున్నాను. సీరియల్ అమ్మాయిలు ఎవరున్నారో అందరూ ఆర్టీలో ఉంటేనే. చూడండి సార్, ఏమవుతో రాత్రి నా బండ్లోంచి పెట్రోల్ తీసేశాడు. ఎలా అవదో? పెట్రోల్ దొంగతనం చేస్తావు, బుద్ధి నీకు? అయ్యారు పెట్రోల్ అమ్ముకుంటే మా ఇంట్లో వంట లేదండి. మరి పెట్రోల్ ఎందుకు తీసారా? రాత్రి మందాడానికి డబ్బులు లేవు. అక్క కందిపప్పు డబ్బా ఏది? సాంబార్ కాయాలి. నేను చెప్పనే, నిన్న కందిపప్పు డబ్బాలోని సగం తినేశాను. మొన్న శనగలు బఠానీలు అయిపోయాయి కదక్క, అందుకే తిన్నాను. చూసావా సుబ్బు, మా ఇల్లు సర్కస్ కంపెనీలా తయారైంది. ఇది ఈడేమో మందు దొరకపోతే పెట్రోల్ తాగేస్తాడు, ఇదేమో శనగలు దొరకపోతే కందిపప్పే తినేస్తుంది, ఇదేమీ లేకపోయినా బుర్ర తినేస్తుంది. నువ్వేం తిన్నావురా? నాదే కోతి తిన్నది సార్. చెయ్యి సార్. దాని నోట్లో చెయ్యేందుకు పెట్టావు చగోడి? నేను పెట్టలేదు మేడం, దాన్ని తోక పట్టుకున్నాను అంతే, అది వెనకకి తిరిగి కట్ చేసింది. అందుకే కోతి తోక అమ్మాయిల పైట ఎప్పుడు పట్టుకోవాలి. ఆయన నువ్వు కోతి జోలికి ఎందుకు వెళ్ళావు చేకోడి? ఏదో అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నానన్నావుగా. నాకు ఇప్పుడు అర్థమైంది సుబ్బు, అది ఆడకోత అయి ఉంటది. వీడు దాన్ని తోక పట్టుకోగానే దాని శీలం రక్షించుకోవడానికి ఇది కట్ చేసి ఉంటది. అవునా? కాదు సార్. మరి ఏం జరిగిందో వివరంగా చెప్పు. నేను గుడికి వెళ్ళాను, అక్కడ కోతి నా చేతిలోంచి కొబ్బరి చిప్ప లాక్కుంది. నేను తిరిగి లాక్కోపోతే కరిచేసింది. నువ్వు తిరిగి ఖర్చయిపోయావా? మీ పంచుల తర్వాత సార్ దీనికి చీమలు కూడా పడుతున్నాయి, ఏమైనా ట్రీట్మెంట్ చేయండి. గంట చెవులు కూడా పట్టించినాయి. బహుశా కోతి షుగర్ ఉన్నట్టుంది. నొప్పిగా ఉంది చెక్కోడి. నువ్వు వెళ్ళి కనిపించుకోరా, ఎలా ఉంటా తెలుస్తుంది. మామూలు వేసుకొని ఇది గట్టిగా పట్టుకో. చేవల ముందు గనాక్స్ కోతి కదండి. కానీ ఇక్కడ పట్టింది చేవలండి. చాలా నొప్పుకుంది సార్. ఎక్కడ పడితే అక్కడ నొప్పిగానే ఉంటుంది. 2 టాబ్లెట్లు వేస్తాం. చగోడి, నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకో, ఏమీ రాయద్దే. కోతి గడిచిన చేతితోటి ఇలా రాస్తాను మేడం, రాయలేను. ఇంతవరకు చేయి తిరగని రచయితం చూశాను, కానీ కోతి గడిచిన చెయ్యున్న రచయిత నిన్నే చూశాను. చూస్తున్నావు, ఈ కూడా తినేద్దామనే. నోరు తెరు, నోరు తెరవాలమ్మా. అయిపోయింది. ఇప్పుడు తగ్గిపోద్దులే. శుభు, ఫ్లాట్ తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. అలాగే సార్, బాగా చేయకూడదు. ఏమండి, ఇదిగోండి వేడి వేడి కాఫీ. అక్కడ పెట్టు. ఏంటి పొద్దున్నే గూగుల్ మీద పడ్డారు? అంటే ఏదో అడవులో పడ్డాడు చెప్తున్నావు. అది ఒకలాంటి అడవే కదా, ఏం సెర్చ్ చేస్తున్నారు? నీలాంటిది గరిస్తే ఏం వైద్యం చేయాలని సెర్చ్ చేస్తున్నా. అదే, కోతులు గరిస్తే ఏం వైద్యం చేయాలని సెర్చ్ చేస్తున్నా. ఆ దండలో ఉంటుందా? పెళ్ళం గరిస్తే ఏం వైద్యం చేయాలో కూడా ఉంటుంది. నమస్తే సార్. చూసావా, వీడికి అప్పుడే కోతి లక్షణాలు కూడా వచ్చేస్తున్నాయి. నువ్వేమో వైద్యం చేయాలి. ఎలా ఉంది చగోడి? బాగానే ఉంది మేడం. సార్, మీరు చీమల మంది వేసిన కాడ నుంచి చీమలు అయితే రావట్లేదు, కానీ వాళ్ళంతా చీమలు పట్టేసినట్టుంది సార్. ఎక్కడెక్కడో దురద ఉంది సార్. ఉంటుందిలేరా, వర్షానికి బురద, కోతికి దురద కామన్. అంటే కోత అయిపోతానా సార్? పర్వాలేదులే, మనిషి కోతి నుంచే పుట్టాడు. ఏం రాజ్యం? ఏమోనండి, మీ వాళ్ళ సంగతి తెలియదు, కానీ మా వాళ్ళందరూ మనుషుల నుంచే పుట్టారు. సెట్ అయ్యరా? మనం ఇదంతా తర్వాత మాట్లాడచ్చు, కానీ ముందా కోతిని సారీ అదే చగోడిని హాస్పిటల్ కి తీసుకెళ్దామండి. నీకు అసలు మధ్యనే మాట్లాడుతున్నావా? ఈ రోజుల్లో మళ్ళాంటి ఉన్నోళ్ళు హాస్పిటల్కి వెళ్తే భరించగలరు అనుకుంటున్నావా? అపాయింట్మెంట్ కోసం 4 రోజులు వెయిట్ చేయాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే బిల్లు చూసిన తర్వాత మనకి హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ అదే హాస్పిటల్ జాయిన్ అవుతాం. అందుకని ఏం చేస్తారు సార్? టెక్నాలజీని యూజ్ చేసుకుందాం.
జలుబు నుంచి బ్లడ్ క్యాన్సర్ వరకు ఏ జబ్బుకైనా మందు గూగుల్లో దొరుకుతుంది. ఆ మందుతో నిజంగా తగ్గుతుందా? నీ నోట్ నుంచి ఎప్పుడు శుభమలిగావు కనుక ఆల్రెడీ మందులు కూడా తెప్పించేసా ఆన్లైన్ లో. మందులు కూడా కొనేశారు సార్? నీ కోసం ఆ మాత్రం చేయలేనా చెగుడి? యావండి, వాడు మైండ్ సాంగ్ వేసేసుకున్నాడు. ముందు వాడికి మందులు వేయండి. ఒక్క నిమిషం. ఇది పట్టుకో. ఆ గొట్టం ఏంటండి? దీంట్లో నుంచేనా మందులు వేసేది? అది జంతువుల కోసం వాడేది కదా. ఇప్పుడు నీకు మనిషిలా కనిపిస్తున్నాడా? సరే సరే. త్వరగా వాటర్ 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 ఊరుకో. ఏంటి వెతుకుతున్నావు? నా శనగల డబ్బా కనపడడం లేదక్క. ఏంటి ఇప్పుడు చిన్న పిల్లల శనగల డబ్బా అంటావు? నువ్వు ఉండక్క, నువ్వేమో అన్ని కొంచెం కొంచెం కొనిస్తావు. నేను వాటిని దాచుకొని తింటాను. అవి కూడా ఇప్పుడు కనపడడం లేదు. ఎక్కడ పోతా ఇక్కడెక్కడ ఉండుంటాయి. లేదక్క, ఎప్పుడు పెట్టే దగ్గర పెట్టాను, కనిపించడం లేదు. సర్లే వెతుక్కో, నేను వెళ్తున్నా. ఎవరు తీసుంటారు? బా తీసాడా? చిచి, తీయడు. సుబ్బు తీయడు. చిక్కుడు తీసుంటాడు. వెళ్ళి చూద్దాం. అమ్మో, మంచి శనగలు పారేయాలి. ఇది పుచ్చి శనగ తినాలి. ఏం చేస్తున్నావు? మంచి శనగలేమో పారేస్తున్నాను, పుచ్చి శనగలేమో తింటున్నాను. అదేం పిచ్చి పని? మంచి శనగ తింటే నీ కడుపున కాయగాస్తుందని పారేస్తున్నాను. కొంట ముచ్చు మొహం వేసుకొని నా శనగలని పారేస్తావా? నన్ను కొండముచ్చని గుద్దుతావా? నిన్ను ఏంటి సుబ్బు, ఈరోజు హాలిడే కదా, ఏంటి ప్రోగ్రామ్? ఏం లేవు సార్. సాయంత్రం పప్పుకి ఏంటి ఎప్పుడు పప్పు అంటారు? సుబ్బు, నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకో. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఏం బీకాను ఉండలాగా. ఇదిగా వాళ్ళు అలాగే చెప్తారు కానీ నువ్వు తొందరపడి పెళ్లి చేసుకోక్కర్లేదు. ఇదిగో, ఇలా పెళ్ళైన బ్యాచిలర్ బిహేవ్ చేసే వాళ్ళతో ఉంటే ఏమీ కాదు. చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. చూద్దామా ఎవరు మాట వింటాడు? నువ్వు నా మాట వింటే బాగుపడతావు. ఇక్కడ ఇల్లు ఇచ్చినండి, నేను నా మాట వింటాడు. నువ్వు బాగు. ఇదిగో సుబ్బు, నేను చెప్తాను కదా. నన్ను కొట్టించారు. పాపం పేషెంట్ అని కూడా చూడకుండా వాడిని ఎందుకు కొట్టేవే? నా శనగల డబ్బా పట్టుకెళ్ళి చల్లేశాడు బా. నువ్వెందుకు చల్లేవరా? ఏమండి, వీళ్ళు కోతి లక్షణాలు వచ్చేస్తున్నాయండి. ఆగు, వీడికి ఏం మందులు వేయచ్చో గూగుల్ తల్లిని అడుగుతా. బా, ఇలాగే అడ్డమైన మందులు వేస్తే వాడు ఐ సినిమాలో విక్రమ్గా తయారవుతాడు. అదేం కాదులే ఉండు. సార్, ఇది నేచర్ వల్ల వచ్చింది కాబట్టి నేచురల్ గా తగ్గిద్దాం. అంటే ఏం చేద్దాం సుబ్బు? ఇలాంటి వాటికి యోగాలో మంచి ఆసనాలు ఉన్నాయి సార్. అంటే వీడిని ఇప్పుడు నేచర్ క్యూర్ సెంటర్ పంపిద్దామా? ఏం అక్కర్లేదు సార్, నాకు యోగా వచ్చుగా, నేను నేర్పుతాను. అంటే యోగాతో ఈ వ్యాధి పోతుందా సుబ్బు? ఎందుకు పోదు మేడం, యోగా వల్ల బీపీ షుగర్లే పోతున్నాయి. అంతేకాదు కరెక్ట్ గా ప్రాణాయం చేస్తే క్యాన్సర్ కూడా పోతుంది. వెరీ గుడ్ సుబ్బు, వీడిని తీసుకెళ్లి సరిచేయి. నేనేమన్నా మిషన్ నన్ను సరి చేయడానికి? నీ బుర్ర సెట్ చేస్తాడు సుబ్బు కూడా వెళ్ళు. అవును చగోడి, తొందరగా తగ్గిపోతుందని సుబ్బు చెప్పినారు కదా, తనతో పాటు వెళ్ళము. నువ్వు ముట్టుకోకు, వాడు రావు నీకు అంటుకో. కొబ్బరి చిప్పిస్తేనే వెళ్తా. పద్దు, వెళ్ళి కొబ్బరి చిప్ప తెచ్చిచ్చి. అది నా కోసం దాచుకున్నది. నాకిందన్నా పర్లేదు, అడిగి ఇచ్చే తింటాడా? ఏం తినకుండా మొత్తం దుబ్బేస్తున్నారు. నువ్వు ఉండరా బాబా. అలా ఉండా. ఇది చూడు, అది నీ కొబ్బరి చెప్పు వచ్చింది, తీసుకోరా. చెగోడి, ముందా కోతి చేష్టలు మానే. ఎవరికి వచ్చాడు? అదిగో ఆ కోపం కూడా తగ్గించుకోవాలి. కోపమా?
నాకా? నాకేం లేదు కోపం. అది అదిగో దాన్నే కోపం అంటారు. లేదు, నా కోపం రావట్లేదు. చెకోడి కూల్ కూల్ కూల్. కూల్ ఏంటి మండిపోతుంది ఇక్కడ. అదిగో మళ్ళీ కోపం వద్దన్నానా? కోపమా? నాకేం రావట్లేదు కోపం. యోగా నేర్పు. నువ్వు ముందు సోఫా దిగు. నేను దిగను. సోఫా మీద ఇలా కూర్చోకూడదు. మా ఊర్లో మేము ఇలాగనే కూర్చుంటాం. దిగు చేయకూడి, లేకపోతే నేను యోగా నేర్పను. అప్పుడు నిజంగానే కోతిలా మారిపోతావు. అయితే దిగుతా. ఇదిగో చెకోడి, ఆ చిప్ప పక్క పెట్టి ముందు చేతులు పైకెత్తు. ఎత్తుకుంటావా? ముందు పైకి లేగు. ఇప్పుడు అలాగే ఉంది, కాళ్ళు పట్టుకో. నీ కాళ్ళు నేను పట్టుకోవాలి. బా, నా కాళ్ళు కాదురా, నీ కాళ్ళు. అడ్డం వస్తుంది. సరే, కూర్చొని చేసే ఆసనాలు చూస్తా. కూర్చో. భోజనాలు చేద్దామా? కూర్చోమనేది తినడానికి కాదురా తిట్టుడా. ఇప్పుడు ఇలా బలంగా గాలి పీల్చు. పీల్చమన్నది నోట్తో కాదు, ముక్కుతో. ఏం చేస్తున్నావురా? ఇక్కడ అట్టిపండు వాసన వస్తుంది, అది ఎత్తుకుతున్నా. నీకు ఇలా ఆసనాలు నేర్పడం కన్నా ఏదైనా ఆడకోతి తెచ్చి పెళ్లి చేయడం బెటర్. అంటే నన్ను పూర్తిగా డిసైడ్ చేసావా? మరి చెప్పినట్టు చేయి. నీకేమొచ్చాయి చెప్పడానికి చేయడానికి? నేను చేస్తాను. ఇరుక్కుంది. ఇదిగో సుబ్బు వాడిగా. ఇదే సుబ్బు అలా మెలికలేసేబట్టి. నేనేం వేయించలేదు సార్, వాడే రకరకాల భంగిమలు వేస్తూ ఇలా స్టక్ అయిపోయాడు. ఒరే కోతి మొహవాడా, చెప్పిన వేయకుండా ఏంట్రా ఇది? ఏమో సార్. కోతి భాషలో చెప్తుండే, ఏం అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పు. ఏమో సార్, స్ట్రక్ అయిపోయింది. కోతి మొహవాడా. ఇదిగో అటు పట్టుకో. ఏంట్రా ఎంత గట్టిగా ఉంది? దీనికి అక్కడున్నా. థ్యాంక్ యూ సార్. మీరు రాకపోతే నా బతుకు బస్ స్టాండే. ఆల్రెడీ అయిపోయిందేమోనన్న అనుమానం రా. అయినా సుబ్బు చెప్పింది చేయకుండా నీ సొంతంగా ఎందుకు చేసా? ఆయన సరిగా నేర్పించట్లేదు. సరిగ్గా నేర్చుకోలేదు చెప్పి ఇయ్యాదవా. నీ బొంద కాసేపు ఉంటే గాలి తీసిన బెలూన్లో అయిపోయి ఉండేవాడివి. ఇలాంటి ఆసనాలు ట్రైనర్ లేకుండా చేస్తే డేంజర్. బొప్పాస్కాయ చెట్టేం కాదు, నాకు అన్ని సొంతగా చేయాలని ఉంది. వీలైతే మన బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ కి దూకాలనిపిస్తుంది. సార్, వీని గొలుసులతో కట్టేయడం బెటర్ అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? వచ్చేస్తాను నేను. గుడ్ బాయ్. సార్, మీరు చెప్పారు కాబట్టి కూర్చున్నా. సరేగానే నువ్వు అలాగే కూర్చో, కదలకు. జాగ్రత్త చూసుకో. ఆసనాలు అవి ఏమి వేయించమాక. నేను వెళ్ళి గూగుల్లో వీడి ట్రీట్మెంట్కి ఏమన్నా ముందు దొరికిందో సెర్చ్ చేయాలి. సార్, అదే గూగుల్లో పెద్ద చూడండి సార్. తొక్క ఉన్నది కావాలా, తొక్కలేంది కావాలా? ఈ మధ్య పనికి మన బండదానికి షికారులు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ చేయాలంటే అయ్యగారి దగ్గర దొబ్బేసిన మొన్న తీయాల్సిందే. దొరికేసా? నువ్వేంద్ర ఇక్కడ? నా సంగతి సరేరా, నువ్వు కొట్టేసిన సగం గురించి సాగు చెప్పాననుకో, ఈ బతుకు సావుకి బతుకి మధ్యనైపోద్ది. నువ్వు నా దగ్గర ఐడియా కొట్టేలేదా? ఇదే అంతే. దానికి దీనికి తేడా లేదేంట్రా? నా ఐడియా కొట్టేయడం వల్ల నిన్ను కోతి కరిసిందే. నేను కొట్టేసిన దానికి నాకు కిక్కెక్కుతుంది. పక్కో డైలాగ్ దొబ్బేయడం అంటే ఆగస్టు 15కు బ్రిటిష్ చాకటి పంచినంత పాపం. ఆ పాప ఊరికే పోదు. నీకు ఈ జన్మకు పెళ్లి కాదు, నీ సంసార జీవితం సెట్ అవుతుంది. అసలు నిన్ను ఏ అమ్మాయి కన్నెత్తి చూడదు. నీకు దండం పెడతా అన్న, అన్న కొంచెం ఉంచురా. సార్ వేసిన మందుల కన్నా సార్ మిగిల్చిన మందేశాగా పొద్దుగా సెట్ అయిపోద్ది. లెక్కి డబ్బులు మిగిలించుకుని తాగేశారు యదవా. బా, ఆ చెకోడికి అన్ని సర్కస్ పంపించేయచ్చు కదా.
అక్కడ ఈడే పులితోక పట్టుకొని లాగుతాడు, అది చక్కటి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాయి. వాడు మన ఇంట్లో ఉంటే చికాకు తీసేస్తున్నాడు కదా బా. కానీ ఏం చేస్తాం, మనమే ఏదో ఒకటి చేసి వాడికి తగ్గించాలి. మీరు ఇలా పిచ్చి పిచ్చి వైద్యాలు చేస్తే అతనికి ఎలా తగ్గుతుంది? ఓయ్, నేను కరెక్ట్ వైద్యమే చేస్తున్నాను. డాక్టర్ మాత్రం ఏం చేస్తాడే, జబ్బు లక్షణాలు ఏంటో రోగి చెప్తాడు, ఏ మందులు వాడాలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఇస్తాడు, అంతేగా? అంతే అనుకుంటా. నేను అదే చేస్తున్నాను. జబ్బు లక్షణాలు చెగోడి చెప్తున్నాడు, ఏ మందులు వాడాలో ఎలా ట్రీట్మెంట్ చేయాలో గూగుల్ చెప్తుంది, అంతే. తేడా వస్తే డాక్టర్ వేషం నుంచి ఖైదీ వేషంకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. అవును బా, బతుకు చెర్లిపల్లి జైలు అయిపోతుంది. నోర్మైండే, అనవసరంగా నా కాన్ఫిడెన్స్ చెడగొట్టద్దు. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. బాపుని చూసి బలుపు అనుకుంటున్నారు. ఇప్పటికైనా నా మాట విని చగ్గుడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. అలాగే తీసుకెళ్తాం. అక్కడ వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. కోత ఎందుకు కరిచింది అంటారు, మీరు వైద్యం ఎందుకు చేశారు అంటారు. అంతేకాదు, వీడు కోతి తోక పట్టుకుని లాగినందుకు అమలగారు చెగోడి మీద కేసు పెడతారు. పెడితే పెట్టని, శుభ్రంగా జైలుకు పోతాడు. ఏమే, వాటితో పాటు మనము జైలుకు పోతాం. ఎందుకంటే మొద్దు మోవా వాడి మీద సొంత వైద్యం ప్రయోగించిన మీ బావని అది చూసినా ఏమి చెయ్యని మన మీద కేసు పెడతారు. ఆహా, అస్తమానం జైలు కేసు అనకండి సార్. ఏం చెగోడి, చూస్తుంటే హ్యాపీగా ఉన్నావు, లక్షణాలన్నీ తగ్గాయా? అన్ని తగ్గిపోయాయి సార్, కానీ ఒకటి కొత్తగా వచ్చింది సార్. కొత్తగానా? ఏంటది?